శాసనసభ్యుడు ముస్తఫా గారు అంజుమన్ ఇస్లామియా గురించి మాట్లాడారు. ఆయన మైండ్ పోయి దయ్యాలు వేదాలు చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. అంజుమన్ చరిత్ర 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. అంజుమన్ అంటే ఏందో చరిత్ర తెలియకుండా మాట్లాడాడు. వక్త్ బోర్డులో నేను తీసుకెళ్ళి ఒప్పచెప్పానన్నాడు. 1962లో ఆనాడే గాలిబ్ సాహెబ్ రాజ్యసభ సభ్యులు ఆనాటి వక్త్ బోర్డులో గజెట్ చేశారు 1962. అప్పటి నుంచే వక్త్ బోర్డులో ఉన్నాయి. ఈనాడు నేను వచ్చి వక్త్ బోర్డులో ఒప్పచెప్పానని చెప్తున్నాడు. అవాకులు చవాకులు. మరి ప్యాకేజీ అంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న పక్కన గల్లీ లీడర్లందరూ ప్యాకేజీ. భయపడిపోయాడు. ఓడిపోతున్నాననే భయంతో రాత్రిపూట ఒక చిన్న కారు వేసుకుని ముసుగులో తిరుగుతున్నాడు. నువ్వు ఈ నియోజకవర్గాన్ని నువ్వు అభివృద్ధి చేస్తే సాటుగా తిరగాల్సిన అవసరంలా, ప్రజల ధర తల ఎత్తి ఓటు అడిగే హక్కు ఉంటుంది. నువ్వేమి చేయలేదు కాబట్టి ప్రజలు నీ ముఖం చూడకూడదు అనుకున్నారు. అలాగా ఇతరుల మీద నువ్వు అబద్ధాలు వేస్తున్నావు. అది నీకు తగదు, జాగ్రత్త అని చెప్తున్నా. రెండోది, అంజుమన్ స్కూల్ గురించి మాట్లాడాడు. అంజుమన్ ఇస్లామియా స్కూల్ని సాధించింది మేము. 1998లో మేము మా కమిటీ చేరింది. ముస్లిం ప్రజలందరూ ఎనానిమస్గా నాకు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అప్పటి శాసనసభ్యుడు జియాద్దీన్ గారు సెక్రటరీగా ఉన్నాడు. మేము ఇద్దరం కలిసి, మా కమిటీ కలిసి ఎంతో అభివృద్ధి చేశాం. స్కూల్ లేదు అంజుమన్కి ముందు. మేమందరం కలిసి కొంత సొంత నిధులు మా వేసుకొని కూడా మేము హై స్కూల్ని సాధించి, ముస్లిం సంస్థ అయినప్పటికీ కూడా ఆల్ కమ్యూనిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాం. ₹1 కూడా అప్లికేషన్కి లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాం. 1200 పైన తెలుగు పిల్లలు చదువుకున్నారు. ఎంతోమంది ఒక ఉన్నత జాబుల్లో కూడా చేరారు. అక్కడ చదువుకున్న పిల్లలు ఎల్కేజీ టు 10th క్లాస్ దాకా ఫ్రీగా చదివించాం. మొన్న ఒక కమిటీ చేస్తుంటే ఆ కమిటీ వాళ్ళకి ఏదో కొద్దిగా ద్రోహ మాటలు చెప్పి వాళ్ళకి భయపెట్టి ఆ కమిటీని లాక్కొని వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి తెచ్చి కేర్ కమిటీ అని వేశాడు, కేర్ టేకర్ అని. వీళ్ళు వచ్చి ఫీజులు పెట్టారు. ఫీజులు పెట్టాల్సిన అవసరం లేదు. అంజుమన్ సంస్థకి ఇన్కమ్ ఉన్నది. నెలకు దాదాపుగా 6-7 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్నది. మైనార్టీ సంక్షేమం కోసం వాడాలి. అది వీళ్ళ ఇష్టరాజ్యంగా ఫీజులు పెట్టి టీసీలకి 200 వసూలు చేసి పేద పిల్లలకి ఏడిపించి, పేరెంట్స్ వస్తే గేటు కాడ నిలబెట్టి హింసలు చేసి 600 మంది పిల్లలు పారిపోయారు. ఇప్పుడు ఉన్నది 500 చిల్లర 600 పిల్లలు ఉన్నారు. 1200 మంది పిల్లలకి ఈ గుట్కా అమ్మారన్నారు, అది అన్నారని అన్నాడు. మేము చెప్పాలా? మీ ప్రెస్లో వచ్చింది. ఎస్పీ గారు పట్టుకున్నారు. ఆ కంతెర దగ్గర ఉన్న ఇతని గోడల్లో గుట్కాలు బస్తాలు దొరికినని పేపర్లో చూస్తే రాష్ట్రం అంతా చూసింది. నీ తమ్ముడు కొడుకుకి 2 సార్లు డ్రగ్స్ గాంజా కేసులో పట్టుకున్నారు. అమాయకులు ఎంతోమంది గాంజాయి తాగి యువకులు తప్పుదారి పట్టి ఆత్మహత్యలు చేసుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు మనోభావాలు దెబ్బతిని బాధల్లో ఉన్నారు. ఇలాంటి వ్యక్తిను నువ్వు ఎమ్మెల్యే పదవి, నీకు 2 నెంబర్ బిజినెస్ల కోసం అడ్డం కోసం ఎమ్మెల్యే పదవి, కానీ నువ్వు ప్రజలకి ఏమి సేవ చేయలే. నువ్వు చేశాను, అది చేశాను, వాళ్ళ మీద వీళ్ళకి ప్యాకేజీలు అంటావు. 2 సార్లు నీకు చేశాం మేము. నువ్వు ఎంత ఇచ్చావు ఆ ప్యాకేజీ? పేద ప్రజల కోసం పనిచేస్తానికి ప్రజలు మార్పు కోరుతున్నారు. నువ్వు అభివృద్ధి చేయలేదని నీ మీద ఇసుక్కుంటున్నారు. కాబట్టి మా కార్యకర్తలు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి,
అనే ఉద్దేశంతో మేము తెలుగుదేశం పార్టీలో చేరాం. నసీర్ అహ్మద్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. ప్రజలు గెలిపిపోతున్నారు. ఓడిపోతానన్న భయంతో తికమకై ఏం మాట్లాడుతున్నాడో మతి సిమితై ఆయనకే తెలియాలని నేను తెలియదు. మరొకసారి ఇలాంటి ప్యాకేజీలకి అన్నావంటే నీకు దమ్ముంటే బహిరంగ వేదిక మీద నీకు సవాల్ చేస్తున్నా, రా మాట్లాడుకుందాం.